ఒక్కసారి మీరు ఆలోచించండి. మొత్తం బ్రహ్మాండం ఒక గ్రహం మీద కాదు, ఒక సర్పం ఫణంపై నిలబడి ఉంది అని నేను చెబితే మీరు దాన్ని ఒక కథగా భావిస్తారు. కానీ పురాణాలు మాత్రం చెబుతున్నాయి అది సృష్టి యొక్క ఆధారం అని. ఆ సర్పం పేరు అనంత శేషనాగుడు. పురాణాల ప్రకారం సృష్టి అంటే కేవలం భూమి మాత్రమే కాదు, ఇది 14 లోకాలతో కూడిన ఒక మహత్తర నిర్మాణం. 7 లోకాలు పైభాగంలో, 7 లోకాలు కింద భాగంలో ఉంటాయి. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ 14 లోకాలన్నీ శేషనాగుడి ఫణాలుపై నిలబడి ఉన్నాయి. శేషుడు స్వయంగా క్షీరసాగరంలో యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువుకు ఆసనమై ఉంటాడు. విష్ణుమూర్తి నాభి నుంచి ఒక దివ్య కమలం వెలువడుతుంది. ఆ కమలం మీద బ్రహ్మదేవుడు కూర్చొని సృష్టిని ఆవిష్కరిస్తాడు. పురాణాలు చెబుతున్నాయి ఈ 14 లోకాలన్నీ ఆ కమలం యొక్క దండులోనే ఉన్నాయి అని. పైలోకాలు బ్రహ్మలోకం, సృష్టి ఆరంభం అయ్యే లోకం. తపోలోకం, దేవతలు వేల సంవత్సరాలు తపస్సు చేసే స్థలం. జనలోకం, సంజకాది ఋషులు జన్మతోనే జ్ఞానం పొందిన లోకం. మహర్లోకం, మహర్షులు యజ్ఞాలు మరియు జ్ఞానంలో లీనమై ఉండే లోకం. స్వర్గలోకం, ఇంద్రుడు అప్సరసలు దివ్య విమానాల లోకం. భువర్లోకం, గ్రహాలు నక్షత్రాలు మరియు దేవమార్గాలు ఉన్న లోకం. భూలోకం, మనం నివసించే లోకం. కర్మ, ధర్మం మరియు నిర్ణయాల లోకం. కింద లోకాలు అతలలోకం, దానవుల ప్రాంతం. వితలలోకం, శివుని గణాలు నివసించే స్థలం. సుతలలోకం, మహారాజు బలి పాలించే లోకం. తలాతలలోకం, దానవుల నిర్మాణకర్త మయాసురుడు ఉన్న లోకం. మహాతలలోకం, కోట్లాది నాగజాతులు నివసించే స్థలం. రసాతలలోకం, అసురుల అంధకార రాజ్యం. పాతాళలోకం, నాగులు మరియు దైత్యుల గుహల లోకం. ఇవి కింద ఇంకా అసంఖ్యాక నరకలోకాలున్నాయి. పురాణాలు ఒక విషయం చెబుతున్నాయి, ఈ బ్రహ్మాండం కేవలం రాళ్లు, గ్యాస్, గ్రహాలతో మాత్రమే కాదు, ఇది సంతులనం అంటే సమతుల్యత మీద నిలబడి ఉంది. ఆ సంతులనం పేరు శ్రీమహావిష్ణువు. ఆ సృష్టిని ధరిస్తున్నది అనంత శేషనాగుడు. శేషుడు ఉన్నంతవరకు సృష్టి ఉంటుంది. ఈ జ్ఞానం మీకు చిన్నగా కాకుండా అపారమైన విశ్వాన్ని అనుభూతి చేయిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, ఫాలో చేయండి మరియు కామెంట్లో ఇలా రాయండి, ఓం నమో నారాయణాయ. ఎందుకంటే బ్రహ్మాండాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు చివరికి తనను తాను కూడా అర్థం చేసుకుంటాడు.